సబ్జెక్ట్ ఉండాలి. అందరికీ నమస్కారం అండి. అమరావతి రాజధానిలో ఏదైతే రైతు సోదరులు ఆ రోజు ల్యాండ్ 34,000 ఎకరాలని గౌరవనీయ ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఇవ్వటం జరిగింది. వాళ్ళకి తిరిగి రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చాము. తర్వాత స్టోన్స్ కూడా నాటాము. అయితే అవన్నీ కూడా గత 5 సంవత్సరాలు జరిగిన అనేక ప్రభుత్వం యొక్క అంటే వాళ్ళ పాలసీ అంటే 3 ముక్కలు ఆటాడి అదని ఇదని చేసి నానా గందరగోళం చేశారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉంటే ఆ సమస్యలన్నీ సాల్వ్ చేస్తూ వచ్చాం. అయితే కొన్ని సోషల్ మీడియాలో అక్కడక్కడ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాక్చువల్గా సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్లాట్స్కి సంబంధించి ఎవరైతే భూమి ఇచ్చారో వాళ్ళకి తిరిగి ప్లాట్స్ ఇస్తామని చెప్పాం. అది తీసుకుంటే యాక్చువల్గా ఎలక్షన్స్కి అంటే 2014-19లోనే 2014-19 ఉన్నప్పుడే 29,915 మంది యూనిక్ ఫార్మర్స్కి 34,233 ఎకరాలు ల్యాండ్ యాక్చువల్గా ఇచ్చేయటం జరిగింది. ప్లాట్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. 825 మంది ఫార్మర్స్కి 677 ఎకరాలు యాక్చువల్గా వాళ్ళకి ఇచ్చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదేవిధంగా బ్యాలెన్స్ ఈ రోజుకున్న బ్యాలెన్స్ ఏంటంటే 991 మంది రైతులకి 717 ఎకరాలకు సంబంధించి వాళ్ళకి యాక్చువల్గా ప్లాట్స్ ఇవ్వాలి. సో మొత్తం 34,911 ఎకరాలు, దానికి గాను ఇవ్వాల్సింది 719 ఎకరాలు. అది కూడా ఎందుకు డిలే అవుతుందంటే దానికి అనాలిసిస్ చేసాం. 4-5 సార్లు వాళ్ళకి ఫోన్లు చేసి డేటా కూడా తీసుకుంటే మెయిన్గా ఉండవెల్లి విలేజ్లో ఈ మధ్య రీసెంట్గా ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 301 ఎకరా 430 మందికి ఇవ్వాలి. అంతకుముందు అక్కడ లేఅవుట్ లేదు. లేఅవుట్ డిజైన్ చేసి నోటిఫై చేస్తున్నాం. నోటిఫై చేసిన తర్వాత ఒక 30 days వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అవన్నీ తీసుకొని ఫైనలైజ్ చేయాలి. అది ఫైనలైజ్ చేసి ఆ 301 ఎకరా 430 మందికి ఇవ్వబడుతుంది. అదేవిధంగా కోర్టు కేసెస్ లిటిగేషన్స్ అన్నదమ్ముల మధ్య వాళ్ళ మధ్య కోర్టు కేసెస్లో ఒక 47 మందికి 84 ఎకరాలు ఉంది. అదేవిధంగా పిఓటి అంటే ఇప్పుడు యాక్చువల్గా జిఓఎంలో డిస్కస్ చేస్తున్నారు. అది కానీ ఫైనల్ అయిపోతే 34 మందికి 37.83 ఎకరాలకి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వబడుతుంది. అదేవిధంగా ప్రాసెస్లో అంటే ఇమీడియట్గా లాటరీస్ ఇచ్చేదానికి 99 మందికి 84.38 ఎకరాలు ఉంది. అది కాకుండా లంకా ల్యాండ్స్ దాని యొక్క హిస్టరీ 218 మందికి 166 ఎకరాలు ఉంది. దీని మీద యాక్చువల్గా ఒక అడిషనల్ కమిషనర్ స్పెషల్గా వర్క్ చేస్తున్నారు. ప్రతిరోజు 60 నుంచి 90 మందికి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. 60 నుంచి 90 ప్లాట్లు ప్రతిరోజు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. నేనైతే చాలా క్లారిటీగా అధికారులకు ఇచ్చాను. రాబోయే 4 నెలల్లో వీలైనంతకు మ్యాక్సిమం ఈ 991 మంది రైతులు ఏదైతే 717 ఎకరాలు ఉందో దానికి సంబంధించి ప్లాట్లు అలాట్ చేసామని రాబోయే 4 నెలలు అలాట్ చేస్తారు. దీని మీద అవాస్తవాలు బయట ఏదంటే చెప్పొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ప్లాట్లు అలాట్ చేసిన తర్వాత వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమస్య తీసుకుంటే మొత్తం 29,330 మంది యూనిక్ ఫార్మర్స్ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చిన ప్లాట్లు 69,421 వాళ్ళకి ఇచ్చినవి.
2014-19లోనే ఈ 69,421 ప్లాట్లలో 62,715 రిజిస్ట్రేషన్ చేసాం. మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6,703 రిజిస్ట్రేషన్ చేసాం. అయితే ఇంకా చేయాల్సింది 2,501 మంది రైతులకి 8,441 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయాలి. అయితే దానికి కూడా యాక్చువల్గా వాళ్ళందరికీ 4-5 సార్లు ఫోన్ చేసి సిఆర్డీ వాళ్ళే రిక్వెస్ట్ చేస్తారు రిజిస్ట్రేషన్ చేసుకోమని. అయితే దాంట్లో కూడా వచ్చింది ఏంటంటే కోర్టు కేసులు, అంటే వాళ్ళ మధ్య ఉన్న కోర్టు కేసుల వల్ల ఒక 70 మంది ఫార్మర్స్ది 312 ప్లాట్స్ పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్లో 254 యొక్క ఫార్మర్స్ 1170 ఎకరాలు పెండింగ్ ఉంది. అంటే యాక్చువల్గా ప్లాట్లు అలాట్ చేసాము, అక్కడ ల్యాండ్ ఓనర్స్ ఒక 5 సెంట్లు 10 సెంట్లు 20 సెంట్లు పెండింగ్ ఉన్నాయి. దాన్ని కూడా డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళు ఇస్తే సరే, ఇవ్వకుంటే ల్యాండ్ అక్విజిషన్ చేసిస్తాం. లేదు వాళ్ళు ప్లాట్ మార్చుకుంటామంటే వేరే ప్లాట్ కూడా అలాట్ చేస్తామని వాళ్ళకి ఇన్ఫార్మ్ జరిగింది. ఎక్కువ మంది ఏంటంటే మాకు ఇది ప్లాట్ బాగా నచ్చింది, ఇదే ఉంచండి, మీరు ఆ రైతుల దగ్గర ల్యాండ్ తీసుకున్న తర్వాత రిజిస్టర్ చేయమన్నారు. అందువల్ల అవి ఆగున్నాయి. అదేవిధంగా డిస్ప్యూట్స్ వల్ల 450 మంది రైతులు 1,889 ప్లాట్లు పెండింగ్ ఉంటాయి. వాళ్ళ డిస్ప్యూట్స్, ఇది అన్నదమ్ములు కావచ్చు, ఫాదర్ మదర్ కావచ్చు. తర్వాత పిఓటీ కేసెస్ 78 మంది రైతులు 208. జీఓఎం అది క్లియర్ చేస్తే ఇది కూడా ఫైనల్గా చేస్తాం. అదేవిధంగా ఎండోమెంట్స్ యొక్క డిస్ప్యూట్స్ 32 ఎకరాలు 69 ప్లాట్ పెండింగ్ ఉన్నాయి. అదేవిధంగా లంక అసైన్మెంట్ ల్యాండ్స్ 170 మంది ఫార్మర్స్ 337, అది కొద్దిగా ప్రాబ్లం ఉంది, దాన్ని కూడా సాల్వ్ చేస్తాం. చనిపోయి ఎవరైతే అగ్రిమెంట్ చేశారో చనిపోయో వాళ్ళ వారసులకు ఎవరికి ఇవ్వాలనే దానికి వాళ్ళు అఫిడవిట్తో రావాలి. అలాంటి కేసులు 306, ప్లాట్లు వచ్చి 636. అదేవిధంగా ఎన్ఆర్ఐస్ అవుట్ ఆఫ్ స్టేషన్ ఫోన్ చేస్తే మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నామని, కొందరు ఎన్ఆర్ఐలు మేము వచ్చి చేసుకుంటామని 444 ప్లాట్స్. అదేవిధంగా బ్యాలెన్స్ రిజిస్ట్రేషను అంటే ఇమీడియట్గా చేయడానికి ఉండేది 491 మంది ఫార్మర్స్ 1,981 ప్లాట్లు, అవి రోజు 60 నుంచి 90 అవుతున్నాయి. అదేవిధంగా యాన్యుటీలో కూడా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. యాన్యుటీ తీసుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9th and 10th యాన్యుటీ క్లియర్ చేశాము. కేవలం 319 మందికి 1,03,00,000 పెండింగ్ ఉంది. అదేవిధంగా 11th ఇయర్ యాన్యుటీ అది తీసుకుంటే 484 మందికి 3.15 కోట్లు పెండింగ్ ఉంది. దానికి కారణం ఏంటంటే, ఒకటి కోర్టు కేసులు ఉండటం వల్ల, అంటే ఒక అతనికి ఇవ్వాలా, ఇంకొక అతను వచ్చి నా ల్యాండ్ మీరు యాన్యుటీ ఇవ్వద్దనటం, వాళ్ళ యొక్క డిస్ప్యూట్స్ వల్ల ఆగింది. తర్వాత డెత్ అయిపోతే ఎవరికైతే యాన్యుటీ ఇస్తున్నామో చనిపోయారో వాళ్ళ వారసులు ఎవరు అనేది వాళ్ళు వచ్చి మనకు వాళ్ళ డిక్లరేషన్ అది ఇవ్వలేదు. తర్వాత ఈ బ్యాంకులు యాక్చువల్గా వాళ్ళ అకౌంట్ మారటం వల్ల వేసిన అమౌంట్ బ్యాక్ వచ్చింది, వాళ్ళకి మళ్ళీ ఫోన్ చేసి అకౌంట్ ఓపెన్ చేస్తే, ఈ విధంగా సిఆర్డీఏలో ప్రత్యేకంగా ఒక అడిషనల్ కమిషనరు ఈ యాన్యుటీ కావచ్చు, ల్యాండ్ ఇచ్చిన ప్లాట్ అలాట్ చేయటం కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు చాలా చక్కగా జరుగుతుంది.